నమస్తే అందరికి శనార్థులు. నేను మీ గౌరిని. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ లైన్స్ ఏదో చూద్దాం పారి. సర్పంచ్ ఎలక్షన్ల నిలబడ్డాడు ఓ పెద్ద మనిషి. ఇచ్చిన హామీలు చూసి పరేషాన్ అయ్యిల్లు పబ్లిక్. జీవిడిసింది బాబీ అనే ముసలి. మస్తు బాధపడుతున్నాడు అక్కడున్న పూజారి. యూత్ ను ఫాలో అవుతున్నాడు సూరిగాడు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. చేతి గుర్తు పార్టీ ఆఫీస్ లో మంటలు. మస్తు గరం అవుతున్నారు చేతి గుర్తు లీడర్లు. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారు చదువుకునే పిల్లలు. ఎమ్మటే కేసు పెట్టిల్లంట అక్కడున్న పోలీసులు. మనం ఎప్పుడన్నా ఎలక్షన్స్ లో నిలబడ్డామనుకో ఏం చేస్తాముల్లా, నన్ను ఈసారి గెలిపించిరనుకో పక్కా నేను మన ఊళ్ళో కరెంట్ తెప్పిస్తా, గట్లనే ఇంటింటికి నల్లాలు పెట్టిస్తా అని చెప్తాం. అట్లనే రోడ్లు లేపిస్తామని హామీలు ఇస్తాం. కానీ గీ అన్న చూడురి ఏ తిరిగా హామీలు ఇచ్చిండో. మనం ఎప్పుడైనా ఎలక్షన్ నిలబడ్డామనుకో ఏం చేస్తాంలా, నన్ను ఈసారి గెలిపిస్తే పక్కా నేను మన ఊళ్ళో కరెంటు తెప్పిస్తా, అట్లనే ఇంటింటికి నల్లలు పెట్టిస్తా అని చెప్తాం. అట్లనే ఊళ్ళో రోడ్లు వేపిస్తామని హామీలు ఇస్తాం. కానీ గీ అన్న నన్ను గెలిపిస్తే 20 రూపాయలకు లీటర్ పెట్రోలు, అట్లనే 100 రూపాయలకే గ్యాస్ సిలిండరు, ఊళ్ళో మొత్తం ఫ్రీ ఇంటర్నెట్ పెట్టిస్తా, అట్లనే ఇంటికో ఫుల్ బాటిలు, అట్లనే కొత్త మోటార్ బైకు, ఊరు చుట్టూ 3 ఎయిర్పోర్ట్లు, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్లో పోవాలంటే 5 నిమిషాలకు ఒకసారి హెలికాప్టర్ పెట్టిస్తా అని చెప్పిండు. ఇవన్నీ ప్రచారం పోస్టర్లు వేసిండు. ఇక ఈ ముచ్చట హర్యానా దగ్గర సిర్సాకి సంబంధించిన జైకరణ్ అనే ఎన్నికల ప్రచారంలో ఒక అన్నకి సర్పంచ్ పోటీ చేద్దామని ఇట్లా ఆలోచన చేసిండు. ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చెక్కలు కొడుతుంది. నేను నిన్న ఒక ముచ్చట చూసినలా, ఎందుకు ఒక ముచ్చట చూడంగానే నాకు మస్తు బాధ అయింది. ఇంకా ముచ్చట మీకు కూడా చూపెట్టడానికి పట్టుకొచ్చిన ఓ పారి చూడురి. అవులా నాకు కూడా ఈ ముచ్చటినాక మస్తు రంజిపడ్డా. ఇక అయితే అసలు ముచ్చట ఏంటంటే, ఒక దేవుని గుడి ముందట ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో పెద్ద ముసలి ఉండేది. ఇక ఈ ముసలి పేరు బాబీ అని అక్కడ ఉన్న పూజారులు పేరు పెట్టిలు. అదేంది ముసలికి పూజారులు పేరు పెట్టుడు ఏందని పరిచయం కాకురి. ఇక అసలు ముచ్చట ఏంటంటే, బాబీ అనే ముసలి షానేళ్ల నుండి అక్కడ గుడికి సంరక్షకురాలకు ఉన్నదంట. అక్కడ ఉన్న పూజారులు పెట్టిన అన్నం మాత్రమే తినేదంట. అట్లనే అక్కడ పూజ అయ్యే టైంలో దేవుని దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని సపోర్ట్ చేయకుండా మళ్ళీ చెట్లకు పోయేదట. కానీ ఇప్పుడు ముసలి చనిపోయింది. అట్లా మూగజీవి చనిపోయేసరికి చాలా మంది పబ్లిక్ వచ్చి బావి అనే ముసలికి నివాళులు అర్పించరు. ఇక మాట రాని మూగజీవి కూడా బతికిన రోజులు చాలా మంది అభిమానాన్ని పొందిందని అక్కడ ఉన్న పబ్లిక్ అంటున్నారు. నిన్న మా అన్నలోలికి నాకు తలకాయ మస్తు ఖరాబ్ అయింది. అందుకే ఇలా మా తమ్ముడిని ముచ్చట్లేమైనా పట్టుకొని రారా అని చెప్పిన. మరి వీడు ఏడున్నట్టు ఎటు వేయినట్టు, ఏం ముచ్చట్లను పట్టుకొస్తాడో లేడో. ఆగో మనిషి కనబడతలేడు కానీ మస్తు స్టైల్గా ఉన్నాడు కదా. ఇంతకీ ఎవరబ్బా? వామ్మో, చేతికి ఉంగరం, మెడల చైను, కండ్లకు అద్దాలు, ఆ బూట్లు మనిషి చూస్తే ఏమో ర్యాంప్ వాక్ చేయడానికి పోయినట్టుంది కదా. ఎవరబ్బా ఇంతకీ? అక్క నేను సూర్యాని. ఎట్లున్నా? సేమ్ యూత్ లెక్కున్నాగా. దాట్స్ గుడ్. You plastic in the plastic. You plastic in the plastic.
అయ్యో నీ ముఖం యూత్ లెక్కున్నావు గానీ మొన్ననే కదరా ఓ పిల్ల నిన్ను అంకుల్ అన్నదని గుండె పగిలిటట్టు ఏడ్చినావు. అయ్యో అక్క దాట్స్ పాస్ట్ అక్క, జస్ట్ లీవ్ దట్ మ్యాటర్. ఆ పిల్ల ఇట్లా నాకు మస్తు పెద్దది, అందుకే ఆమె వేసి తగ్గించుకొని నన్ను యాంకుల్ అన్నది. ఓ యూ దట్ స్మాల్ మ్యాటర్ అక్క. యూ ఫ్యాషన్ ఆఫ్ ది ప్లాస్టిక్. యో 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 యో. అబ్బా మాటలు మాట్లాడినన్నా మాటలు మార్చి చెప్పాలన్నా నీ తర్వాత నేర తమ్మి ఎవరైనా. నేను నీతో ఎక్కువ మాట్లాడదోసుకోలే. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. యో మారియో సూపర్ మారియో. ఎందుకు తమ్మి ఏం రోగం పుట్టిందిరా నాతో మాట్లాడనీకి? ఏమైతుంది నీకు? అంటే నా సోపత్యాలు చెప్పిరా, నువ్వు ఎక్కువసేపు యూత్ తో మాట్లాడితే ఎక్కువ యూత్ లెక్కనే ఉంటావని, అందుకే నేను నీతో మాట్లాడతా. నువ్వు యూత్ కాదు కదా, ఇక నువ్వు ఎక్కువ మాట్లాడకుండా చక్కగా ఇంటి వేసి సకినాలు పిండి కలుపు. అది సాయంత్రం నాకు డేటింగ్ కి పనికి వస్తాయి. ఓరి డబ్బా రొట్టె మొక్క పొడా, అది డేటింగ్ కాదురా డైటింగ్. గిదే మాట ఇంకే వెళ్తానని అన్నం అనుకో నిన్ను ఉరికించుకుంటూ కొడతారు తమ్మి. Hey, you just leave it that matter. It's time to call my girlfriend. Hello, babe. How are you? Oh, you babe. What Kana? బయటికి తీసుకెళ్ళాలా? ఓ బేబీ, నా ఖరాబ్ బండి ఉంది కానీ బండ్ల పోయడానికి పెట్రోల్ లేదు బేబ్. జస్ట్ అర్థం చేసుకో. ఓ యూ ఓకే లెట్స్ మీట్ లేటర్. అరే ఇంకా పిల్లని బయటకు తీసుకుపోతలేవు కానీ నువ్వే మనిషిరా నాయన. ఛీ, కొద్దిగా నన్ను ఉండాలి. ఎంత ముద్దుగా చెప్తున్నాడు చూడు పెట్రోల్ లేదని అని. మళ్ళీ వీడు యూత్ అంటే ఇంకా. ఓ షట్, నువ్వు నా ఇచ్చే దీనికే వచ్చినావా? పెట్రోల్ రేట్లు చూసినావా ఆకాశం నంతినంటే ఎలా ఉన్నాయి? నువ్వు ఇచ్చిన పైసలు నాకు గాలి కొట్టేందుకే సరిపోవు కానీ. ఓ యూ పెట్రోల్ ఇన్ ద పెట్రోల్. సరే కానీ ముచ్చటందో చెప్పు ముందుగాల. ఏంది నీ కదా అసలు? మరి ఈ ఏషం ఎందుకు కట్టినవురా? ఓ యూ షట్, నేను నీకెంత చెప్పినా అర్థం కాదు. ఇది ఇయ్యాలి రేపు యూత్ ఫాలో అయ్యే ఫ్యాషన్. అందుకే నేను కూడా ఫాలో అవుతున్నా యూ ఫ్యాషన్ ఆఫ్ ది ప్లాస్టిక్. అయినా నువ్వు యూతేంద్ర, నువ్వు మళ్ళీ వాళ్ళని ఇంకా ఫాలో అవడు ఏంది? చెప్పటోనికి చెవుడు, నైనటోని కన్నా ఇజ్జత్ ఉండాలన్నట్టుంది నీ కథ. అంకుల్ ఇక్కడ బస్ స్టాప్ దారి ఎక్కడ తెలుసా? యూ వాంట్ బస్ స్టాప్? ఓ సి, చక్కగా వెళ్ళు. రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, గుంతలో దిగి మళ్ళీ పైకి ఎక్కి లెఫ్ట్ తీసుకొని పక్కకే ఉంటుంది బస్ స్టాప్. చక్కగా వెళ్ళు. రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, గుంతలో దిగి మళ్ళీ పైకి ఎక్కి లెఫ్ట్ తీసుకొని పక్కకే ఉంటుంది బస్ స్టాప్. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. సో యూ జస్ట్ కమ్ హియర్. వాట్ యు టెల్? అంకులా? నువ్వే నాకు అన్న లేకున్నావు, నేను అంకుల్ ఏంద్రా? సరే అడ్రస్ అయితే ఇదే కదా. ఏమో నాకేం తెలుసు, నోటుకొచ్చింది చెప్పింది. మంచిగా అయిందా తమ్మి? మొన్ననే కదరా గా పిల్ల నేను అంకుల్ అన్నది. ఇంకెంత మందితో అనిపించుకుంటావురా అంకుల్ అని? ఇప్పుడు చక్కగా అయింది నీకు. ఓ యూ జస్ట్ వెయిట్, నాకు కాల్ వస్తుంది. హలో, చెప్పరా. ఏంది? మన పక్క గల్లి పిల్లను ముంగట్గల్లోకి గెలికిందా? ఓ యూ జస్ట్ మీరు అన్న ఉండరా. మన యూత్ పొరాలందరినీ వేసుకొని వస్తాను. అన్న ఉండు. పక్క గల్లి ముందర గల్లి ఏంద్రా? వాళ్ళెవరో లొల్లి పెట్టుకుంటే నువ్వెందుకు పోతున్నావు? మళ్ళీ నీ ఎమ్మటి యూత్ పోరగాళ్ళని ఎందుకు తీసుకోబోతున్నట్టు? అక్కడ అంటే మటన్ బిర్యానీ అటనే చికెన్ బిర్యానీ పెడతారంట. నేను మా యూత్ పొరాలం పోయి ఇక్కడ పిండ తిని కట్టమేసి వస్తాం. ఎట్ట అడుగుతాను చూడు. అట్లా కాదు తమ్మి, గంత చిన్న లొల్లికి గంత మంది ఎందుకురా? నీ అన్ని ఎచ్చల కథలు కాకపోతే. అరే మేము యూత్, మాకు ఇటువంటి విషయాలు వినగానే మా బ్లడ్ మస్తు బాయిల్ అవుతుంది. బగబగా అంటది. అయినా వాళ్ళెవలో చేసిరని నువ్వు గిట్ల చేస్తావారా? నువ్వు ఎన్ని చెప్పినా నేను నువ్వు గమ్మున ఇంటికి పోయి మనసు మమ్మతో సీరియల్ పెట్టుకొని ఉల్లిగడ్డలు పెట్టుకొని ఏడ్చుకుంటే యాక్టింగ్ చేయి. నీకు యాక్టింగ్ మస్తు వచ్చు కదా. ఏం పోరడో ఏమో, చెప్పిన మాట ఇంటలేడు కదా. అన్నా లిఫ్ట్ అన్నా మనం యూత్ అన్నా. గిడా చిన్న పోరిలో ఉంది, జర లిఫ్ట్ అన్నా. నా పోరిలో అంటే మనకి ఇష్టం. నడు పోదాం.
ఇక ఇయ్యాల రేపు మా తమ్ముడు లెక్క యూత్ ఎటు పోతున్నారో ఏం చేస్తున్నారో ఏం అర్థం అయితలేదు. కానీ ఇయ్యాల రేపు యూత్ తలుసుకుంటే వాళ్ళ టాలెంట్ బయట పెడితే గిట్లా మన దేశం తక్కువ టైంలోనే మస్తు డెవలప్మెంట్ అవుతుంది. మన చెండూరులో అక్కడ ఉన్న చేతి గుర్తు పార్టీ ఆఫీసును ఎవరో ముక్కు ముఖం తెలవని మనుషులు తగలబెట్టిరట. ఇక గీ ముచ్చట తెలుసుకున్న మన చేతి గుర్తు లీడరు అదే పాల్వాయి శ్రవంతక్క మస్తు గర్వం అయింది. మరే అక్క గీ ముచ్చట మీద ఏం మాట్లాడిందో మనం కూడా పారి ఇందాం బారి. మన చెండూరులో అక్కడ ఉన్న చేతి గుర్తిపాటి ఆఫీస్కు ఎవరో ముఖముఖం నిలవనోళ్ళు మనుషులు తగలబెట్టిల్లాట. ఇక గీ ముచ్చట తెలుసుకున్న మన చేతి గుర్తు లీడరు ఇప్పుడు మునుగోడిలో పోటీ చేసే మన పాల్వాయి శ్రావంతక్క మస్తు గరమైంది. ఇక అట్లనే మమ్మల్ని ఎదిరియలేక ఇట్లా చేసిల్లానో, ఇక మా కార్యకర్తలు మిమ్మల్ని చూసి భయపడతారనో, ఇటువంటి పనులు ఎన్ని చేసినా మేము మాత్రం పక్కా పెడతాం. ఇటువంటి దాడులు మీరు ఎన్ని చేసినా మాత్రం నేను వెనుకాడికి చేసేదే లేదంటున్నది శ్రావంతక్క. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపూర్ మండల్లో గడప గడపకి కాంగ్రెస్ ప్రచారం చేస్తూ ఉన్న సమయంలో మాకు తెలిసిన వార్త, చండూరులోని మా పార్టీ ఆఫీస్ ని అతి దారుణంగా తగలబెట్టినారని. ఈ ఎన్నికల్లో ఒక మహిళనైనా ఒక పోరాటాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చేస్తా ఉంటే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి. ఈరోజు ఎన్నికల్లో ప్రజల దగ్గర నుంచి మాకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక కొంతమంది ఎదురుగా మమ్మల్ని ఎదుర్కోలేక వెనుక నుండి ఇటువంటి చర్యలు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఎన్నికల్లో పోరాటం చేయాలంటే ఒక ఆడబిడ్డగా నేను ముందుకొచ్చినప్పుడు, ఒక ఆడబిడ్డగా నేను పోరాటం చేస్తున్నప్పుడు నాకు సహకరించి వస్తున్న నా సోదరులను, నా సోదరిమణులను కొనుగోలు చేసుకుంటూ, భయపెట్టించుకుంటూ ఇటువంటి పరిస్థితులు వాళ్లకు కల్పిస్తున్నారంటే వాళ్ళు భయపడి నాతో పాటు రావద్దు అని. దీన్నన్నిటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎన్ని చేసినా, ఎంత చేసినా ఇంకా మా పోరాటం ఉధృతమే అవుతుంది గాని వెనకకు తగ్గే ప్రసక్తే లేదు. మనకు పెండ్లు అనగానే ఏం యాదికొస్తుందిలా? పెండ్లి కూతురు, పెండ్లి కొడుకు. గట్లనే పెండ్లి ఎక్కడైతుంది? ఫంక్షన్ హాల్నా, ఇంట్లోనా? మరి గీ లెక్కల కూడా పెండ్లి చేసుకోవచ్చా అని గీ ముచ్చట చూసినాక నాకు అర్థమైంది. ఇక ఆ ముచ్చట ఏందో మీరు కూడా చూడరి. అరే ఈ పెళ్లి ఫంక్షన్ హాల్లోనో అట్లనే గుళ్ళనో లేకపోతే ఇంటి దగ్గర పందిరేసి పెళ్లి చేసిల్లని అనుకోకూరి. పెళ్లి అక్కడో ఇక్కడ కాదు, వీళ్ళు పెళ్లి బస్ స్టాండ్లో అయింది. అదేంది బస్ స్టాండ్లో పెళ్లి అని పరిశాన్ కాకూరి. అసలు ముచ్చట ఏంటంటే ఇక్కడ కనబడి ఇద్దరు పోరగాళ్ళలో ఒక పొలగాడు పాలిటెక్నిక్ అట్లనే పొల ఇంటర్ చేస్తుంది. ఇక పొలగానికి ఏమనిపించిందేమో కానీ ఇక పిల్ల మెడల పసుపు కొమ్మతో అంతా ఆలిగట్టిండు. ఇక అట్లా కట్టగానే అక్కడ ఉన్న వాళ్ళ సోపతులు అట్లా చేసుడు మంచి పద్ధతి కాదని చెప్పకుండా ఇంకా సప్పట్లు కొట్టి వాళ్ళని ఖుషి చేస్తున్నారు. ఇక గీ ముచ్చట సీతాంబరంలోని ఒక గాంధీ తాత బొమ్మ పక్కన బస్ స్టాండ్లో అయ్యింది. ఇక ఇద్దరు పొలగాలు మైనరే. మరి ముచ్చట తెలుసుకున్న పోలీసులు ఎమ్మటే వాళ్ళ మీద కేసు పెట్టి విచారణ చేస్తున్నారు. ఏందో ఏమో ఇవాళ రేపు ఈ ప్రేమకు అట్లనే పెళ్లికి అదు లేకుండా పోతుంది. లోకం తెలియదా, లోకం చూడాలి. ఇంత తెలివి రాగానే పెళ్లి ప్రేమ అంటున్నారు. ఇట్లా చేసి ఏముందు ఓ పారి మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన అవ్వాయిల గురించి కూడా సోచాయించరు. చలో ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లయితే? మస్తున్నాయిలే. ఇక మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇక గప్పటిదాకా చూస్తూనే ఉండురి మన అమ్మ న్యూస్.